సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన మెగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అన్ని అర్హతలున్న తమను పక్కన పెట్టారని ఆరోపిస్తూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద కొంతమంది అభ్యర్థులు నిరసన తెలియజేశారు. భర్తీ చేసిన 16,000 పోస్టుల్లో సుమారు 430 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు. అయితే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపిక విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ క్రీడా శాఖలో అంతర్గతంగా 2 వర్గాలున్నాయని, వారిలో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల తాము బలవుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అహంకారానికి తమనెందుకు బలి చేస్తున్నారని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిలో దాదాపుగా 20,000 ఉద్యోగాలను ప్రకటించిన నేపథ్యంలో దానిలో కొన్ని స్పోర్ట్స్ కోటాలో అయితే కొన్ని ఇవ్వాల్సిన నేపథ్యంలో దానిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు అయితే కొంతమంది ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారు. వారితో మాట్లాడి అసలు వాళ్ళ ఉద్యోగాలలో అవకతవకలు ఏం జరిగాయో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమైతే ప్రెసిడెంట్ శాప్ కార్యాలయంలోనూ అసలు ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది కర్నూలు అండి. మా మిస్సెస్ స్పోర్ట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ వీళ్ళకి వెరిఫికేషన్ 2nd, 3rd జరిగింది మేడం. ఆగస్ట్ 2nd, 3rd జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే రగ్బీ అసోసియేషన్ది గుర్తింపు ఉంది, రగ్బీ గేమ్కి గుర్తింపు ఉందని మాకు వెరిఫికేషన్ అప్పుడు చెప్పారు. ఆ తర్వాత టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు మేడం. టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు. టెంటేటివ్ లిస్ట్లో కూడా కర్నూలులో ఈమె 6th ర్యాంకుగా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు అబ్జెక్షన్స్ అడిగారు. అబ్జెక్షన్స్ రైజ్ అదంతా చేసిన వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళది మా మిస్సెస్ అయితే రిమార్క్స్ ఏం లేదు. ఈరోజు వచ్చి అడిగితే నిన్న సెలక్షన్ లిస్ట్లో ఈమె పేరు రాలేదండి. ఈమె ఎస్జిటిలో టాప్ ర్యాంక్లో ఉన్నారు. మరి 1st, 2nd లిస్ట్లో ఉన్నారు అని ఇప్పుడు మీరే చెప్పారు. మళ్ళీ రగ్బీ అనే గేమ్లోనే అసలు లేదు అంటున్నారు. మరి దానికి శాప్ అధికారులు ఏమంటున్నారు? సరైన సమాధానం అయితే వీళ్ళు అయితే ఇవ్వలేదండి. వీళ్ళు ఏమంటున్నారంటే రగ్బీ గేమ్కే గుర్తింపు లేదని అన్నారు. యాక్చువల్గా మా మిస్సెస్ 2016లో నేషనల్స్ ఆడారు. రగ్బీ నేషనల్స్ ఆడితే 2018లో 2019లో వీళ్ళకి గుర్తింపు వచ్చింది. రగ్బీ గేమ్కి స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చింది. శాప్ వాళ్ళు కూడా మనకు మొన్న ఇచ్చిన స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ గేమ్ను గుర్తిస్తూ కూడా ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కూడా గుర్తించిందండి. ఇప్పుడు చూస్తే వీళ్ళు అసలు మీ రగ్బీ నోటిఫికేషన్కి రగ్బీకి స్పోర్ట్స్లో అసలు గుర్తింపు లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అంత దూరం నుంచి వచ్చారు, మీ చేతిలో చిన్న పాప కూడా ఉంది. మరి ఉదయం నుంచి మరి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. మీకు అసలు ఎటువంటి అంటే రెస్పాండ్ అవ్వలేదా ఇక్కడ అధికారులు? రెస్పాండ్ అయితే మీరు లెటర్ రాసి ఇచ్చిపోండి, మేము చూస్తాం, అంతే తప్పించి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. దాని గురించి కూడా ఏం చెప్పట్లేదు. మీకు గేమ్ లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు లెటర్ రాసి ఇవ్వండి, మేము చూస్తాం అన్నట్టు అన్నారు. రేపు 2 days ఉందండి. 19th సెలక్షన్ లిస్టు వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తే అసలు మేము పూర్తిగా నష్టపోయినట్టే. కర్నూలులో ఎస్జిటి దాంట్లో మేము నెంబర్ 1లో ఉన్నాం. మేము ఎస్జిటికి 6th ర్యాంకు టోటల్గా ఉంటే ఇప్పుడు మమ్మల్ని పక్కా పెట్టేసి మా వెనక ర్యాంక్ వాళ్ళని పిలిచేశారండి. ఎన్నో ర్యాంక్ వాళ్ళని పిలిచారు మీకు తెలుసు? మాకు తెలిసి 9th ర్యాంక్ వాళ్ళని కూడా పిలిచారండి. 23 ఆ తర్వాత వాళ్ళని పిలిచేసారండి. దాని గురించి అయితే వీళ్ళైతే ఏమి స్పందించట్లేదు మేడం. స్పందించట్లేదు. మీరు లెటర్ రాసి ఇవ్వండి, మేము చూస్తాం, మేము పై అధికారులు పంపిస్తాం, వాళ్ళు ఇస్తే ఉంటుంది, లేదంటే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, అసలు మీరు సర్టిఫికేట్స్ అన్నీ అందించారా? నేను మా మిస్సెస్ తోటి వచ్చానండి. బయాలజీ ఎస్జిటిలో 3 సెలెక్ట్ అయిందండి. ఫస్ట్ గ్రీవెన్స్ పిలిచారు. పిలిచినప్పుడు గ్రీవెన్స్ ఇచ్చిందండి. గ్రీవెన్స్ సక్సెస్ అయిందని ఇక్కడ తీసుకున్న రమేష్ గారును వేరే అతను చెప్పినప్పుడు మేడం గారు 10 సార్లు 10 సార్లు అడిగారు. 10 సార్లు అడిగినా నీ గ్రీవెన్స్ సక్సెస్ అయిపోయిందమ్మా, నువ్వు వెళ్ళిపో అన్నారు. మేము గ్రీవెన్స్ అయిన 3 days 4 days కూడా మెరిట్ లిస్ట్ పెడతారేమో, ఇప్పుడు స్పోర్ట్స్
ఎలాగ పెట్టారో మెరిట్ లిస్టు, అలా కూడా స్పోర్ట్స్ కూడా గ్రీవెన్స్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ పెడితే చూసుకుందారని మేము ఎంతో ఆశతో ఉన్నాము. అయితే మెరిట్ లిస్ట్ పెట్టకుండా శాప్ వారు డైరెక్టర్గా పోస్టులకి ఆర్డర్ ఇచ్చేశారు. మరి మెరిట్ లిస్టులు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకు పెట్టలేదు ఏంటనేది తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రియారిటీ మాత్రం శాప్కి ఆగస్టు 2, 3 వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చాం. అది సక్సెస్ అయింది. వాళ్ళు అడిగినట్టు బ్యాకప్ పెట్టాం. మా సర్టిఫికేట్స్ అన్నీ కన్సిడర్ చేశారు. కానీ ఫైనల్కి వచ్చేసరికి జెన్యూన్ లేదని, జెన్యూన్ అంటే మేము ఆడిన సర్టిఫికేట్ జెన్యూన్ కాదని చెప్తున్నారు. అయితే మేము ఆడాము, మమ్మల్ని ఆడించిన వాళ్ళు ఉన్నారు, అసోసియేషన్ సెక్రటరీస్ వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు రికార్డ్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఎవరు జెన్యూన్ ఇచ్చినా రికార్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్. షీ వాజ్ జెన్యూన్ అంటున్నారు. కాకపోతే తను ఆడింది సిన్సియరే, మేము ఒప్పుకుంటున్నాం, తను ఆడిన దాన్ని బట్టి ప్రియారిటీ ఇవ్వండి అంటున్నారు. కాకపోతే రికార్డ్స్ చూపించమంటున్నారు. ఎవరు అడిగినా మేము మా చైర్మన్ సార్ వాళ్ళని అడుగుతున్నాం, ప్రెసిడెంట్ సార్ వాళ్ళు అంటున్నారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళు రికార్డ్స్ అనేవి ఉండవు, నువ్వు సెల్ఫ్ ఎఫిడవిటీ నేను ఆడాను కాదని ఒకవేళ మీరు ప్రూవ్ చేయండి, అప్పుడు మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను తీసుకుంటాను, నాకు నేను సెల్ఫ్ ఎఫిడవిటీ అని చెప్పమన్నారు. ఏ స్పోర్ట్స్ లేదండి? నేను స్పోర్ట్స్ కబడ్డీ అండి, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఛాంపియన్షిప్ గోల్డ్ అండి. నాకు 90 ప్రియారిటీ ఇచ్చారు. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ప్రియారిటీ ఇచ్చారు, గ్రీవెన్స్ అయ్యిందని చెప్పారు. సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి మాత్రం ఎక్కడా ప్రియారిటీ ఇవ్వాల. మళ్ళీ వచ్చి అడిగేసరికి ఏమంటున్నారంటే మీకు జెన్యూన్ ఎవరు ఇవ్వాల, ఇప్పుడు ప్రస్తుతం నా అసోసియేషన్ జెన్యూన్ ఇస్తే మీ జాబ్ ఇస్తా ఉంటున్నారు. నేను అన్ని జాబ్లు వదిలేసాను. ఎస్టీటీలో నేను ప్లేస్లో ఉన్నా, అలాగే బయాలజీలో ఉన్నా, ఎస్ఏ బయాలజీలో. అయితే ఇంగ్లీష్ మాత్రం 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి ఫిల్ అయింది, ఒకటి ఉంది. కనీసం అదైనా ఇస్తారేమోనని మళ్ళీ నేను వచ్చా. ఇప్పుడు అడిగితే మీకు జెన్యూన్ ఇవ్వలేదు, మిమ్మల్ని మేము అసలు కన్సిడర్ చేయలేదు, వాళ్ళు జెన్యూన్ ఇస్తే అసోసియేషన్ నుంచి మీ పోస్ట్ ఇస్తామంటున్నారు. సార్కి నేను అడిగాను, సార్ జెన్యూన్ ఇవ్వండి సార్ అనేసి. నేను ప్రస్తుతం ఉన్న అసోసియేషన్ సార్ని అడిగితే రికార్డ్స్ కావాలమ్మా, మీ పక్కన రికార్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ వస్తున్నాయి అనేసి. నేను మళ్ళీ మా సార్ వాళ్ళకి చేశాను, మమ్మల్ని ఆడించిన సార్ వాళ్ళకి. వాళ్ళు అన్నారు రికార్డ్స్ అనేవి ఉండవు, ఒకవేళ నన్ను కన్సిడర్ చేయమనండి, నేను మాట్లాడతాను. రికార్డ్స్ ఉండవు, నువ్వు ఆడింది కరెక్టే, మేము చెప్తున్నాం, సర్టిఫికెట్స్ ఉన్నాయి, నువ్వు జెన్యూను, సర్టిఫికెట్ జెన్యూను, దాన్ని జెన్యూన్గా తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇలాగా ఇవేనా గొడవలా? ఎవరైతే మిగిలిన వాళ్ళకి రికార్డ్స్ లేకుండా కూడా ఇచ్చారంటారా పోస్టింగ్స్? అలా ఎవరికి ఏ కాలంలోనూ రికార్డ్స్ ఫౌండ్ అనేది మాత్రం చూపించలేదు. ఎందుకంటే మెరిట్ లిస్ట్ పెట్టలేదు. నేను 98లో ఆడాను, ఆ వయసులో 9th మేబీ 10th ఉంటాం, మెరిట్ లిస్ట్ కూడా పెట్టలేదు. ఒకవేళ ఏంటంటే ఎవరైనా మేము ఇప్పుడు వెళ్ళి ఎవరైనా కన్సిడర్ చేస్తే ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి ఓల్డ్ రికార్డ్స్ లేవు అనే మాట అంటున్నారు. ఓల్డ్ రికార్డ్స్ లేవంటే రికార్డ్స్ ప్రొటెక్ట్ చేయవలసింది, కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ది, కానీ మాది కాదు కదా. అది ఎప్పుడు మేము 14-15 టైంలో ఆడతాం, ఆ రికార్డ్స్ ఉన్నాయా లేకపోతే మమ్మల్ని ఎవరైనా ఎంట్రీ చేశారా అవన్నీ మేము ఆలోచించాం. ఏమైనా గేమ్స్ అన్నప్పుడు ఆశపడి పెట్టుకుంటున్నాం, ప్రతిసారి ఇలాగే రిజెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాం, ఏజ్ కూడా అయిపోయింది, ఇంకొకసారి రాయడానికి అవకాశం ఉండదు, ఇక్కడ లైఫ్ స్పాయిల్ అయిపోతుందని ఇంకొక యాక్షన్తో మళ్ళీ వచ్చాం. సార్లు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ లైఫ్ ఇవ్వండి సార్ అంటే, జెన్యూన్ ఇవ్వాలి అని. జెన్యూన్ పెట్టామంటున్నారు, కాకపోతే మీరు ఓల్డ్ కాబట్టి రికార్డ్స్ లేవంటున్నారమ్మా, మేము ఏం చేయం, మీరు రికార్డ్స్ తెచ్చుకోండి అంటున్నారు. ఇప్పుడు లేని రికార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకురావని మీరు అడగలేదా? నేను అడిగాను, అంటే మరి రికార్డ్ లేకుండా మేము జాబ్ ఇచ్చేస్తే రేపు గవర్నమెంట్ మమ్మల్ని మీద కేసేస్తుంది అండి. అప్పుడు నేను కేపీ రావు సార్ అని వెళ్తున్నారు, ఏంటమ్మా నీ గోలా అనేసి అడిగారు. ఇలా సార్ ఎవరైనా మేము ఏ అసోసియేషన్ వాళ్ళని అడిగినా వాళ్ళు ఇచ్చేది జెన్యూన్ అని ఇస్తున్నారు, ఓల్డ్ రికార్డ్స్ కదా లేవంటున్నారు సార్ అని. మా అసోసియేషన్ వాళ్ళు లేరు, నేనే సెల్ఫ్ ఎఫిడవిటీ, సెల్ఫ్ జెన్యూను, ఏ ప్రాబ్లం వచ్చి నేను ఫేస్ చేస్తాను గవర్నమెంట్ నుంచి అని రాసి, మరి ఇంకేం చేస్తావు, నువ్వు జెన్యూన్ అయితే పోరాడు అనేసి చెప్పారు. అందుకని మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఎస్సిటీలో కూడా కొన్ని ఉన్నాయి, నేను అక్కడ కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అసలు దేని గురించి ఫైట్ చేస్తున్నారు ఇక్కడ? దేని గురించి అంటే ఫర్ ద పోస్ట్. ఇప్పటివరకు మేము రిటర్న్ డిఎస్సి రాసాం, ఎలిజిబుల్, అక్కడ మాకు జాబ్స్ రాలేదు. స్పోర్ట్స్లో ఉన్నాం కదా, ఫిజికల్ వెరిఫికేషన్ జరిగింది, అక్కడ సెలెక్ట్ అయ్యాం. ప్రతి చోట మాకు ప్రియారిటీ ఇచ్చి ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఒకవేళ మేము సెలెక్ట్ అవ్వకపోతే, మాకు ప్రియారిటీ లేకపోతే స్టార్టింగ్లో ఆపేస్తే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. సో మాకు ప్రియారిటీ ఇచ్చారు. మేము 18 డిఎస్సికి కూడా వెళ్ళాం, అక్కడ పోస్టులు లేవు కాబట్టి వేకెంట్ వచ్చేసాం. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఎవరిచ్చినా రికార్డ్స్ ఆర్ నాట్ షోన్ అంటున్నారు. ఇప్పుడు ఆ రికార్డ్స్ నేను తేలేను కదా. ఇప్పుడు నాకు అందరిని ఏంటంటే నన్ను చూసి, లేదా నా వయసు కానీ, లేదా నేను ఆడిన సర్టిఫికేట్ జెన్యూన్, నన్ను ఆడించిన సార్స్ కూడా
సో దాన్ని ప్రియారిటీగా తీసుకుని నాకు న్యాయం చేయాలి. ఎస్ఏ ఇంగ్లీష్లో సెలెక్ట్ చేశారు వాళ్ళే, ఒక పోస్ట్ ఫిల్ చేశారు, ఇంకోటి ఉంది, కనీసం అదైనా లేదు. ఎస్చ్యూటీ నేను ఎక్కడ నాకు ప్రియారిటీ ఇస్తే నేను ఏ పోస్ట్లో ఎలిజిబుల్ అవుతానో ఆ పోస్టులో నాకు ప్రియారిటీ ఉంటుంది. అసలు నాకు ప్రియారిటీ ఏమన్నప్పుడు ఇంకా నేను ఎక్కడైనా ఫైట్ చేయను. ఎస్ఏ ఉంది కాబట్టి ఇంగ్లీషు అది నాకు ఉంది, 2 ఉన్నాయి, ఇంకొకటే ఫిల్ అయింది, ఆ ఒకటైనా వస్తుందనే ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఏ స్పోర్ట్స్ నుంచి మీరు అభ్యర్థిగా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను. నేను స్కూల్ అసిస్టెంట్ హిందీకి మరియు టీజీటీ హిందీకి వెరిఫికేషన్కి వచ్చాను మేడం. నేను స్కూల్ అసిస్టెంట్లో మొదటి పేరు ఉంది మేడం. నా ప్రయారిటీ వచ్చి 64 మేడం. నేను రగ్బీ నేషనల్స్ ఆడాను. టీజీటీలో కూడా ఫస్ట్ నేము, అక్కడ కూడా నా ప్రయారిటీ 64. నేను 3వ తారీఖు ఆగస్టులో ఇక్కడ వెరిఫికేషన్ వచ్చాను. ఆ రోజు అన్నీ మాకు ఇచ్చిన కాలమ్స్లో రిమార్క్స్ అంటూ ఏమీ లేవు, మీకు అర్హత ఉంది అని చెప్పారు. టెంటేటివ్ లిస్ట్ కూడా పెట్టారు మేడం. టెంటేటివ్ లిస్ట్లో కూడా నా పేరు మొదటి పేరే ఉంది మేడం. బట్ ఇప్పుడు ఈరోజు నిన్న సెలెక్టింగ్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేకుండా నా తర్వాత అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు మేడం. ఇక్కడికి వచ్చి స్టాఫ్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి సరైన సమాధానం ఏం చెప్తున్నారంటే వాళ్ళు, మీ రగ్బీ గేమ్ అనేది అసలు మా దాంట్లో కన్సిడరేషన్ లేదన్నారు. కానీ ఇచ్చిన నోటిఫికేషను జీవో నెంబర్ 4లో కేటగిరీ ఏలో రగ్బీ అనేది 23వ ప్రయారిటీ 24వ నేమ్ ఉంది మేడం. యాజ్ పర్ నోటిఫికేషన్ ఇచ్చారు మేడం స్పోర్ట్స్ డిఎస్సి. దాంట్లో కూడా రగ్బీ అనేది ఏ కేటగిరీలో ఉంది. ఈ రగ్బీ అనే గేమ్ మేడం రగ్బీ 7s ఒకటి ఉంది, రగ్బీ 15s ఒకటి ఉంది మేడం. రగ్బీ 7s అనేది సమ్మర్ ఒలింపిక్స్లో ఆడతారు, కామన్వెల్త్లో ఆడతారు, ఏషియన్ గేమ్స్లో ఆడతారు. మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా రగ్బీ 7స్ని అర్హత ఇచ్చింది. వీళ్ళు ఏమంటారంటే మీ రగ్బీ 7s అనేది రగ్బీ అని ఇచ్చాం మేము, రగ్బీ 7s అనేది లేదు అని వీళ్ళ వాదన చెప్తాను. వాస్తవానికి ఏంటంటే ప్రపంచం మొత్తం మీద రగ్బీ 7s అనేది కన్సిడర్ చేస్తున్నారు మేడం. అందుకోసం మీ పేరు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి పంపించలేదు అంటున్నాం. కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ గేమ్కి అర్హత ఉంది, ఏ గేమ్కి అర్హత లేదు అనేది కూడా మెన్షన్ చేయాలి. అలాంటి ఏం మెన్షన్ చేయలేదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం, ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్ చేసేటప్పుడు వీళ్ళు ఒక మెరిట్ లిస్ట్ పెట్టాలి మేడం. ఆ మెరిట్ లిస్ట్ పెట్టి ఈ మెరిట్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేదు, అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదు అనేది మెన్షన్ చేయాలి. అలా చేయకుండా డైరెక్ట్గా ఏం చేశారంటే సెలక్షన్ లిస్ట్ పెట్టారు. ఆ సెలక్షన్ లిస్ట్ పెట్టడం వల్ల మేము నిన్నటి వరకు ఏమనుకున్నామంటే టెంటేటివ్లో మేము మొదటి ప్లేస్లో ఉన్నాం కాబట్టి మాకు పోస్ట్ వస్తుందనే ఒక హోప్తో ఉన్నాం. బట్ నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత మా నేమ్స్ లేవు. మా నేమ్స్ లేకుండా మా తర్వాత ఉన్న వాళ్ళ నేమ్స్ వచ్చినాయి మేడం. దీన్ని మేము యాక్చువల్గా స్టాఫ్ ఏవో గారిని అడిగాము, కన్సల్ట్ అధికారులను అడిగాము. వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మీ గేమ్ లేదంటున్నారు. జీవోలో మనకి ఇది నోటిఫికేషన్ మేడం. ఈ నోటిఫికేషన్లో కూడా మనకి రగ్బీ అనేది మెన్షన్ చేస్తున్నారు మేడం. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మేడం, ఈ స్పోర్ట్స్ డిఎస్సి అనేది మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మాకు ఇవ్వమన్నారు. మెరిటోరియస్ మీన్స్ ఎవరైతే హైయెస్ట్ అచీవ్ చేసి ఉంటారో వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ తర్వాత వాళ్ళకి నేమ్స్ కన్సిడర్ చేయడం అనేది అంత సమంజసంగా లేదనేది మా భావన మేడం. నేను కడప డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్కి అప్లై చేశాను. యాక్చువల్లీ బీసీఏ ఉమెన్ కేటగిరీ కింద నా ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫిల్ చేశారు. కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అమ్మాయి ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిందని తెలిసింది. అందుకోసం మేము ఇక్కడ శాప్ చైర్మన్కి హెల్ప్ డెస్క్ కింద రిక్వెస్ట్ పెట్టడానికి వచ్చాం మేడం. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంటున్నారు కదా, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ, ఏ విధంగా మీకు ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసింది? మాకి ఈనాడు పేపర్లో ప్రెస్ నోట్ ఇచ్చారు మేడం. ఏమని ఇచ్చారంటే ఇట్లా విద్యాశాఖలో పేను పెత్తనం అని చెప్పి కొన్ని హెడ్లైన్స్ ఇచ్చి యూట్యూబ్లో కూడా కొన్ని స్ప్రెడ్ పాస్ అయ్యాయి మేడం. ఎవరికైతే మా బీసీఏ ఉమెన్ పర్టికులర్లీ క్యాస్ట్లో ఫిల్ అయ్యిందో అమ్మాయి సర్టిఫికేట్స్ ఇట్లా ఫేక్ ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ అదే రొటేట్ అవుతుంది మేడం. యూట్యూబ్లో కానీ పేపర్స్లో పర్టికులర్ అమ్మాయి నేమ్ మెన్షన్ చేయలేదు, కానీ ఇలా జరుగుతుందని అయితే చెప్పారు మేడం. అందుకోసం ఇప్పుడు ఆ అమ్మాయికి ఫిల్ చేయడం వల్ల నేను ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో బీసీఏ ఉమెన్లో ఫస్ట్ పర్సన్ నేనే మేడం. అయినప్పటికీ నేను ఇక్కడ లాస్ అయ్యాను మేడం. అందుకోసం వీళ్ళకి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను మేడం, రీవెరిఫికేషన్ చేయండి అది జెన్యూనా కాదా అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను మేడం. అంటే సార్ లేడంటే మేడం ఎండి సారు, సో వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను మేడం గ్రీవియన్స్కి. వాళ్ళ తర్వాత మేము ఇంటిమేట్ చేస్తాము అని చెప్పారు మేడం. చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాము. మేము వచ్చి ద్రావిడ యూనివర్సిటీలో ఆడినాం మేడం.
అక్కడ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఎంఏ బీఈడి అన్నీ కూడా ఆడే కంప్లీట్ చేసినాము. బీఈడి అప్పుడు మేము బాల్ బ్యాడ్మింటన్ ఆడినాం మేడం. నేషనల్ లెవెల్లో మాకు సర్టిఫికేట్ వచ్చింది మేడం. ఆల్ ఇండియన్ ఇంటర్ టోర్నమెంట్లో మేము పార్టిసిపేట్ చేసినాము. ఆల్ ఇండియన్ వాళ్ళంతా మా యూనివర్సిటీలో ఆడినారు. మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు మేడం. ఇప్పుడు ఆ సర్టిఫికేటు దట్ మీన్స్ జెన్యూన్ కాదనేసి వాళ్ళు ఫేక్ అనేసి కన్సిడర్ చేస్తున్నారు మేడం. వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే జెన్యూన్ సర్టిఫికేట్ అడిగారు మేడం. జెన్యూన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినాము. మళ్ళీ బ్యాకప్ అడిగారు, బ్యాకప్ సబ్మిట్ చేసినాము. వాళ్ళు అడిగింది అన్నీ సబ్మిట్ చేసినాం మేడం. విత్ ప్రూఫ్తో సహా సబ్మిట్ చేసాము. మెయిల్ తీసినారు మేడం మా సారు, అది కూడా ఫార్వర్డ్ చేసినాము. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మీది ఫేక్ అనేసి చెప్తున్నారు మేడం. కానీ ఫేక్ అంటే మెరిట్ లిస్ట్లో నా పేరు సెకండ్ ప్లేస్లో వచ్చింది మేడం. సెకండ్ ప్లేస్లో వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా టెండెంటివ్ లిస్ట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది. నాకన్నా కింద ఇది ఫేక్ సర్టిఫికేట్స్ అయితే మీరు చెప్పినట్టు లిస్ట్లో మీ పేరు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు మేడం. అదే అలాగే సౌత్ జోన్లో ఉన్న కింద ఉన్న అమ్మాయికి వచ్చింది మేడం పేరు. నాకన్నా కింద ఉన్నారు 2 పిల్లలు, వాళ్ళకి వచ్చింది. ఇంకొక పోస్ట్ అట్లా మిగిలిపెట్టినారు. నాకు ఎందుకు రావడం లేదు మేడం? ఇది అన్యాయం మేడం. ఇది ఏం అడిగినా అదంతా సబ్మిట్ చేస్తున్నాం మేడం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. కరెక్ట్ సమాధానమే రావడం లేదు. మా యూనివర్సిటీ నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ అయినా మేడం. 5 మెంబర్స్ ఒక్కరు కూడా జాబ్ రాలేదు మేడం. ఇది చాలా అన్యాయం మేడం. నా పేరు సురేష్ మేడం. కుప్పం మాది లోకల్లో, సీఎం సార్ సొంత నియోజకవర్గము. మేము చదివింది కూడా ద్రావిడ యూనివర్సిటీలోనే. ఫేక్ సర్టిఫికేట్లు అంటూ ఉన్నారు. ఇది యూనివర్సిటీ కన్సిడర్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్లే మేడం. ఇవి ఫేక్ సర్టిఫికేట్లు మేము ఎందుకు ఇస్తాం మేడం? యూనివర్సిటీ వాళ్ళు ఏది ప్రొవైడ్ చేసి అదే కదా ఇస్తాము. సీఎం సొంత నియోజకవర్గంలో ఉండే యూనివర్సిటీనే ఫేక్ యూనివర్సిటీ, ఫ్రాడ్ యూనివర్సిటీ ఏదో మాట్లాడుతున్నారు. ఎవరన్నారు ఫేక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారా? ద్రావిడ యూనివర్సిటీ అంటే అయ్యో మీకు దండము, మీ ద్రావిడ యూనివర్సిటీ దండము, నేనేం మాట్లాడలేదు, ఇన్వాల్వ్ అయ్యలేదు మీ యూనివర్సిటీ అంటే అని ఆ పైన ఉండే సార్లు చెప్తున్నారు మేడం. దీని గురించి ప్రభుత్వానికి తెలియదు అనుకుంటున్నాను మేడం. ఇది శాపవాళ్ళు కాబట్టి ఈ సీఎం గారు, లోకేష్ గారు దీనిపైన మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం మేడం. మేడం నా పేరు కొమ్ము ప్రేమ్ కుమార్ మేడం. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను 36 నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను మేడం. అదేవిధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా సాధించాను మేడం. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి జోన్ 3లో నేను అప్లై చేసుకున్నాను మేడం. జోన్ 3లో అప్లై చేస్తే 10-10 ప్రయారిటీ లిస్ట్లో నేను ముందుగా ఉన్నాను మేడం. 9వ ప్రయారిటీగా ఉన్నాను. నా ముందున్న వాళ్ళందరూ ఎస్ఏపిఈకి వెళ్ళిపోయారు మేడం. అయితే తర్వాత ప్రయారిటీ నాకు ఇవ్వాల్సింది పోయి నా తర్వాత ఉన్న ఇదిగోండి మేడం 10-10 ప్రయారిటీ లిస్ట్లో నా పేరు ఉంది మేడం. ఫస్ట్ కొమ్ము ప్రేమ్ కుమార్ మేడం. ఈ అబ్బాయికి ఇప్పుడు జాబ్ ఇచ్చారు మేడం. కానీ ఇద్దరిది ఒకటే గేమ్ మేడం, ఒకటే ఈవెంట్ జరిగింది. నేషనల్ సాఫ్ట్ బాల్ మేడం. నేషనల్ గేమ్ బ్రాంజ్ మెడల్. ఆ అబ్బాయి కూడా బ్రాంజ్ మెడల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ జియో నెంబర్ 4 ప్రకారం అయితే ఎవరు సర్టిఫికేట్ ఈక్వల్ అయితే ఏజ్ ప్రయారిటీ తీసుకోమని చెప్పారు మేడం. అయితే ఏడేం జరిగిందంటే నాకు కాకుండా నా కింద ఉన్న అబ్బాయికి ఇవ్వడం జరిగింది మేడం. 10-10 ప్రయారిటీ లిస్ట్లో నేను ముందే ఉన్నాను మేడం. ఆ అబ్బాయి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రాలేదు మేడం. నేను వెరిఫికేషన్కి వచ్చాను, అబ్బాయి వెరిఫికేషన్ కూడా రాలా. అట్లాంటిది ఆ అబ్బాయికి క్యాన్సిల్ చేశాను మేడం జాబ్. ఇప్పుడు నేను ఏం చేయాలనేది అర్థం, ఇక్కడ అడిగితేనేమో ఏమీ నాకు ఆన్సర్ చెప్పట్లేదు మేడం. చూసారు కదండి ఇక్కడైతే పరిస్థితి. డిఎస్సి కోసం అభ్యర్థులు ఎంతగానో ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కష్టం అంతా కష్టపడి వాళ్ళు చదువుకొని అలాగే స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ సంపాదించి ఎన్నో సర్టిఫికేట్స్ సంపాదించినప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ అని, ఇంకొందరి అయితే రగ్బీ అనేదే ఇది ఒక ఈ గేమ్ అనేది కూడా ఒక మద్దతు తెలిపే గేమ్ కాదని చెప్పి రకరకాల కారణాలతో అయితే ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ చూసాము. అలాగే రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాలి అంటే ప్రీవియస్ ఎప్పుడు 2009 లేకపోతే 2010 ఆ టైంలో ఆడిన ప్లేస్ కూడా రికార్డ్స్ సబ్మిట్ చేయాలి. రికార్డ్స్ సబ్మిట్ చేస్తేనే మీకు పోస్టింగ్ వస్తుందని ఏదో ఒక కారణాలు చెప్పి అయితే మాకైతే పోస్టులు కల్పించలేదని మేము, అలాగే లిస్టులో అయితే మా పేర్లు ఉంటున్నాయి బట్ తర్వాత వచ్చేసరికి ఫైనల్ లిస్టులో అయితే మా పేర్లు ఉండట్లేదని చెప్పి అభ్యర్థులు అయితే ఇక్కడ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో మధులలిత, శాప్ కార్యాలయం నుంచి విజయవాడ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.